హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా యాక్చువల్ అయితే నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే అండి. ఇక సండే రాగానే ఇంకా ఏదో ఒక పని బిజీ అంటే ఏం లేదు, ఇక ఇంట్లో పనులతోనే బిజీ అయిపోతుంది. ప్లస్ అట్లాగాక ఇంకొకటి ఏంటంటే షాపింగ్కి వెళ్ళామండి. చిన్న షాపింగ్కి వెళ్ళాము. ఇంకా అట్లా బిజీ ఉండే అనమాట. సో షాపింగ్లో ఏమేమి కొన్నాము ఏంది అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. సో ఇప్పుడైతే ఇక వ్లాగ్లోకి వెళ్తేనైతే చెప్పాను కదా, సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇది మన పాలకూర పప్పు చేశానండి. పాలకూర పప్పు, ఇంకా అన్నం వండిన, చపాతీలు చేసిన, ఉప్మా కూడా చేశాను. సో ఇక చాలా పనులు ఉంటాయి కదండి, పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు హడావుడి ఉంటుంది. సో ఇక పొద్దున పూట ఏం షూట్ చేయడానికి వస్తలేదండి చెప్పాలంటే. ఎందుకంటే ఇక అసలు కెమెరా ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు, ప్లేసు లేదు అందులోనూ. ఇంకా పొద్దున హడావుడి ఉంటుంది కదా, ఇక హడావుడిలో ఇంకా షూట్ చేయలేకపోతున్నాను అనమాట. ఇక పిల్లలకు చూసుకోవడము, వాళ్ళకి స్నానాలు జేపాలు తినిపించడం, ఇంకా వాళ్ళకి రెడీ చేయడం పెద్ద కథ ఉంటుంది కదండి. అందుకనే షూట్ చేయలేకపోతున్నాను అనమాట హడావుడిలో. సో అది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీలు చేసిన, ఇంకా అన్నం వండిన. ఇక మా ఆయనకైతే లంచ్ బాక్స్ కట్టినా అండి. ఇక పిల్లల మట్టుకు ఉందన్నమాట. ఇక వాళ్ళకు టైం కాగానే లంచ్ బాక్స్ అయితే ఇచ్చి రావాలి. సో యాక్చువల్లీ పప్పే చేసిన ఇచ్చి రావచ్చు, పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కడితే అయిపోయేది. కానీ ఇక మళ్ళా అసలు ప్లేసే ఉండదండి ఆ హడావుడిలో. ఇక వాళ్ళకి ప్రేయర్ టైం అయిపోతుంటుంది, వాళ్ళకి ఇక ప్రేయర్కి అందాలి కదా. మళ్ళీ అదొకటి, ఇంకొకటి ఇక వాళ్ళకు టమాటా అంటున్నా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఏరేయాలన్నమాట లంచ్ బాక్స్ కట్టేటప్పుడు అయితే. ఇక అది పెద్ద ఒక దిక్కు టైం అయిపోతుంటుంది హడావుడి. ఇక ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని ఇంకా పప్పు అయితే పొద్దున్న వాళ్ళకు లంచ్ బాక్స్ కట్టలేదండి నేను. తర్వాత నిమ్మలంగా పోయి ఇచ్చి రావచ్చులే, కొంచెం అప్పటి వరకు పప్పు కూడా వేడి చేస్తాను అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి ఇక స్నాక్స్ అయితే కట్టేసి వాటర్ బాటిల్స్ నింపేసి పంపించేసాను. ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఇక మా ఇల్లు అవతారం అయితే ఇట్లా ఉంది చూడండి, అసలు ఎంత ఘోరం ఉంటుందో. ఇక టైం అయితే చూస్తున్నారు కదా, 11:45 కావస్తుందండి. ఇంకా నేనైతే తినలేదు, కొంచెం అంటే తినాలన్నమాట. సో ఇక ఇక్కడైతే తిన్నానండి నేను. ఆ ఇల్లంతా చదిరిన ఎక్కడే అక్కడ పెట్టడం అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కౌంటర్ టాప్ నాది చిన్నగా ఉంది కదండి, మా అంటే స్టవ్ బండ అనేది అసలు ప్లేస్ ఉండదు. ఇక అన్ని గిన్నెలు ఉంటాయి, అవన్నీ ఏం చేసిన అంటే ఇప్పుడు మళ్ళీ కింద పెడతా అనమాట. అంటే ఇప్పుడు ఆకుకూరలు కడిగినాయి కానీ, కూరగాయలు కడిగినాయి కానీ, నీళ్ళు గిన్నెలు అన్నీ అసలు ఒక ప్లేస్ ఉండదు. పైన పెట్టినాం అనుకోండి స్టవ్ బండ మీద, వంట చేయడానికి కష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తూ ఉంటా నేను, అన్నీ కడిగినల్లా కింద పెడుతుంటా. ఇప్పుడు ఏంటంటే వాష్ బేసిన్ కాడ మేము వాటర్ కూడా పోయట్లేదండి, ఆ బండ పడిపోయింది కదా, నీళ్ళు కూడా పోయట్లేదు. ఎందుకంటే ఇక నీళ్ళు పోస్తుంటే మామూలుగా మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ పోస్తుంటే ఏమవుతుందంటే ఇక అన్ని జిల్ల పురుగులు వస్తున్నాయండి, కాక్రోచ్లు వస్తున్నాయి. ఎందుకు అంత మంచిగా అనిపిస్తలేనని మేము ఇక దాన్ని వాడట్లేదు, అట్లనే పెట్టి ఒక బండ పెట్టేసినాం అనమాట. అంటే ఇట్లా రంధ్రం ఉంటుంది కదా, అది పెట్టేసినాం. అయినా అది అంత స్మెల్ వస్తుంది. ఇంకా ఎందుకులే అని ఇక బయటనే ఒక బకెట్ నిండా నీళ్ళు మన బియ్యం కడిగినాయి ఆ నీళ్ళు ఈ నీళ్ళని బకెట్ నిండా నింపేసుకుంటా, చిన్న బకెట్ నింపేసుకొని ఇంకా బయట ఉంటుంది కదా మోరిలో పోసేస్తా అనమాట వాటర్ అయితే. ఇక అట్లా చేస్తున్నా అండి. సో ఇక అన్ని నీళ్ళు గిన్నెలలో నీళ్ళు పోసి పెడుతుంటాను, ఈ కూరగాయలు కానీ ఇవి కడిగినాయి. అవి ఇక కింద పెట్టేసరికి కింద నడవడానికి ప్లేస్ ఉండదు, పైన వంట వేయడానికి ప్లేస్ ఉండదు, ఫుల్ హడావుడి అనమాట. ఇంకా అవన్నీ అయితే ఎక్కడెక్కడ చదిరేసిన అండి. ఇక చదిరేసి ఇక బాసనలు పిల్లలకైతే బాసనలన్నీ బయట వేసి ఇల్లంతా నీట్గా చదిరి తూడ్చానమాట. తూడ్చి ఇక అప్పుడు మళ్ళీ ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాను, నేను కూడా తినేసిన అన్నం అయితే. ఇక అప్పుడు బాసనలన్నీ తోమేసిన అండి. తోమి ఇక ఇక్కడ బట్టలు కూడా విండేసి ఆరేస్తున్నాను. ఇక అప్పుడే విండేస్తున్నా అండి ఇక ఈ 4-5 రోజుల నుంచి అయితే. ఎందుకంటే వర్షం అయితే రావట్లేదు కదా, ఈ ఎండ అయితే పర్లేదు బాగానే వస్తుంది. ఇక దండం అయితే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇక అంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ కదా, మన ఫ్రైడే రోజు నైట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే కట్టాడండి. ఆ తెగిపోయిన వైరే కొంచెం సెట్ చేసి కట్టేసిండనమాట. ఇంకా ఆ దండం మీదనే ఆరేస్తున్నానండి. ఇక అది కూడా ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. ఒక తాడు అయితే తీసుకొస్తాను, గట్టి తాడు తీసుకొచ్చి కడితే అది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, స్టాండర్డ్గా చూడాలి. ఇక అయినా కూడా కొన్ని బట్టలే ఉన్నాయండి, ఇక డైలీ విండేస్తున్నా కదా, కొన్ని బట్టలే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక మా పిల్లల్ని అయితే ఇక్కడ స్కూల్ నుండి తీసుకొచ్చానండి. ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాక ఎంత పని ఉంటుందో ఇక అవన్నీ పనులు చేసేసుకొని ఇక ఇక్కడైతే
పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన అనమాట. ఇక వాళ్ళకు మొన్న వ్లాగ్లో చెప్పాను కదా బత్తాయిలు యాపిల్స్ తీసుకొచ్చాడనేసి, ఇగో బత్తాయిలు కట్ చేసి ఇస్తున్నాను. మా పాప కొంచెం పీసు నేను తింటుంటే ఎట్లా చేస్తుంది, తినకు మమ్మీ తినకు, నాది తినకు అని ఎట్లా అదేంటి వద్దు వద్దు అంటుందన్నమాట. అంటే అది కొంచెం తీయగుందా సప్పగుందా అని టేస్ట్ చేయడానికని కొంచెం తిన్నానండి. ఇక మా పాప అట్లా చేస్తుందన్నమాట. ఇంకా చాక్లెట్లు కూడా ఇప్పించిన వాళ్ళు రాగానే. మా చింకు అయితే మమ్మీ నాకు షాప్లో ఏమన్నా కావాలని అంటాడండి రాగానే. అంతే ఇక డైలీ ఇదే పని వానికి అనేసి చాక్లెట్ ఇప్పించిన. అదే మన మంచి టైప్లో ఉంటుంది కదా పర్క్ చాక్లెట్ అనమాట. అయితే అందులో 2 పీసెస్ వస్తాయి కదండి, తయారు చేయడమే అట్లా ఉంటుంది అనమాట. అందులో 2 చాక్లెట్స్ వస్తాయి అనమాట, పెద్ద పెద్దవి, 5 రూపీస్. వాడు మారం చేస్తుండు, అది ఇరిగిపోయింది నాకు ఒకటే పెద్దది కావాలా, 2 వద్దు చాక్లెట్లు అని ఇక్కడ మారం చేసుకుంటే ఏడుస్తున్నా అనమాట. నేనేమో అట్లా ఉండదు రా, అది 2 పీసులే వస్తాయి రా, నువ్వు చాలాసార్లు తిన్నావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అని నేను ఇక్కడ అరుస్తున్నా అనమాట. వాడేమో మళ్ళీ వేరేది కొన్నా కూడా సేమ్ అట్లనే ఉంటుంది కదండి, 2 పీసులే ఉంటుంది అనమాట అది ఉండడమే. వాడేమో అట్లా అట్లా అర్థం కాక వాడు ఏడుస్తూ ఉండు. ఇక లాస్ట్కి ఏదో విధంగా సంలాయించిన, ఇక తినేసిండు. ఆ బత్తాయిలు అయితే కట్ చేసిన, అవి ఎవరి వాళ్ళకు ఇంకా తినరనమాట. ఇక తర్వాత నేను ఇక్కడ పాలు కాగబెట్టానండి. ఇక పిల్లలు వచ్చాకనే కాగబెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ, కొంచెం చల్లారుతాయి కదా త్వరగా అనేసి. ఇంకా నేనైతే కొంచెం అందులోనే చక్కెర చాక్పత్తి వేసుకొని ఇక చాయ్ అయితే తాగుతున్నానండి ఇక్కడ. ఇక తాగుదాం అనేసరికి మా వాడు ఏదో మారం చేస్తున్నాను అనమాట. ఏదో అన్నాడు, వాటర్ ఇమ్మని చెప్పిండు. ఇక వానికి వాటర్ ఇచ్చిన అండి, చాయ్ అక్కడ పెట్టేసి వాటర్ ఇచ్చిన. ఇక వాడిని బత్తాయి చూడండి అట్లనే పట్టుకుండు, తినలేదనమాట. యాక్చువల్లీ వాడు అట్లనే మారం చేసుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు కట్ చేసి అంటున్నాను అనమాట. ఇక వాడు కొంచెం ఏడ్చి ఇక వానికి ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడే అన్నట్టు, ఇక మనం ఏమనొద్దు వాడిని అయితే. ఇంకా అట్లా చేస్తుంటాడండి, బాగా జిజ్జు లెక్కలు ఎక్కువ చేసాడు అనమాట. ఇక కట్ చేసి ఇచ్చానండి. ఇక వాడు తిన్నాడు. తర్వాత ఇక పాలైతే చల్లారంగానే ఇక బూస్ట్ అయితే కలిపేసి కొంచెం లైట్గా చక్కెర యాడ్ చేసి ఇక కలుపుతున్నానండి. ఒక చెంబులో పోసేసుకున్న పాలైతే పోసుకొని ఇంకో కలిపిస్తున్నాను ఇద్దరికి. ఇక వాళ్ళైతే తాగారండి. తాగినాక ఇక జరసేపు అయితే బయట ఆడిపించుకొని వచ్చిన పిల్లల్ని అయితే. ఇక ఆడుకుంటారు కదండి, ఇక పిల్లలు అన్నప్పుడు ఇక బయట పోయి ఆడుకుంటాం మమ్మీ అందరని పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇక వీళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక జర వెహికల్స్ వస్తుంటాయి అని చెప్పినా కదా, ఇక జర అందుకని నేను చూసుకొని తీసుకొని వచ్చేసిన అనమాట. వెహికల్స్ ఇక రోడ్డు పడ్డది కదండి, ఇక వెహికల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక వీళ్ళేమో అడ్డగోలుగా అటు ఇటు ఉరుకుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అందుకని ఇక నేను నిలబడి జరసేపు ఆడిపించుకొని ఇంకా తీసుకొని వచ్చిన. అయినా మనోళ్ళు అస్సలు ఉండరు, ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ ఉరుకుతూనే ఉంటారండి. ఇదే పని అనమాట. మళ్ళీ వాళ్ళేమటి నేను ఉరుకుతూనే ఉంటా, ఇట్లనే ఉంటుంది. ఇక ఇక్కడైతే హోంవర్క్ కాదండి, యాక్చువల్లీ ఎగ్జామ్స్ అనమాట. పిల్లలకి 5th నుంచి ఎగ్జామ్స్, అందుకనే కొంచెం స్ట్రిక్ట్గా చేపిస్తున్నాను. ఎందుకంటే హోంవర్క్ ఏం పెట్టియలేదు, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అనేసి డైరీలో పెట్టిస్తారనమాట టీచర్స్. ఇక దాన్ని బట్టి ఫాలో కావాలి. ఇక వాళ్ళకు బేసిక్స్ స్టార్టింగ్ నుంచి అన్నీ ఇంకా నేర్పిస్తున్నాను అనమాట. ఇక వాళ్ళకు చేసిన హోంవర్క్స్ కానీ రివిజన్ కానీ అన్నీ ఇంకా నేర్పిస్తున్నాను. ఇక మా పాపకైతే రాపిస్తున్నాను మళ్ళీ ప్రాక్టీస్ చేయని, ఇంకా అవి ఇవి పెట్టించానమాట. వేరే రఫ్ బుక్ ఉంటుంది కదా అందులో ఇక ఆమె రాస్తుంది. ఇక మా వాడేమో నాకు ఏదైనా బుక్ కావాలంటే వానికి ఒక బుక్ ఇచ్చేసిన అనమాట. వాందే హోంవర్క్ పాతది ఇస్తే ఇక అదే రాస్తున్నా అనమాట. ఇన్నడనమాట అసలు. కొంచెం చాలాసేపే చేయించానండి ఇక, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేసి ఒక 2 hours దాకా కూర్చున్నా అనమాట. కూర్చొని ఇక ఇద్దరికి అదో ఇక నేర్పించేసాను అన్నీ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. ఇంకా అన్నీ ఏం షూట్ చేయలేదండి. ఇక ఏంటంటే ఇక ఫోన్లో కొంచెం స్పేస్ లేదని చెప్పినా కదా అనేసి కొంచెమే షూట్ చేశాను. ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇక అట్లా వర్క్ ఉంటుంది. వాళ్ళు వచ్చాక ఇక వంట అయితే చేయాలి. ఫస్ట్ అయితే హోంవర్క్ చేపిద్దాం, ఇవైతే కొంచెం నేర్పిద్దాం అనేసి ఇంకా కూర్చొని ఇంకా నేర్పిస్తున్నాను. ఇక బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట నాకైతే చాలాసేపు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండింగ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే. బాయ్.